గ్రూప్ 1 స్కామ్ వ్యవహారంలో కోట్లను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత డోలా తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన ఆయన గ్రూప్ 1 నియామకాలపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, నిరాధార ఆరోపణలతో యువతను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్సీపీ నేతలు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని డోలా పేర్కొన్నారు. చాలా పారదర్శకంగా డిఎస్సిని 16,000 పైకి ఉద్యోగాలను ఇస్తే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం. యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం. ఎప్పుడు డిఎస్సి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నిటిని కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగి చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, న్యూసెన్స్ చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇంత నిజాయితీగా జరిగితే మీరు చేసిన పరిస్థితులు ఏంటి? నిన్న సిట్టు రిపోర్టు బయటకు వచ్చింది. దాన్ని చూస్తే మీ అక్రమాలు, మీ పాపాలు కోకోలలు. 2018లో ఆనాడు మా ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎగ్జామ్ జరిగితే మీరు వచ్చిన తర్వాత ఆ మెయిన్స్ క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ పెట్టి ఎంత దారుణాలు చేశారో. ఆ రోజు కోర్టులో కేసులు వచ్చినాయి. కోర్టు కేసులు వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయండి, వాడి పేపర్లో దిద్దుబాట్లు చేశారని చెప్పారు. సిట్టుని వేస్తే సిట్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు యావత్ ప్రపంచం విస్తుపోయే విధంగా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పోతున్నటువంటి యువత ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయారు. అంటే మీ చరిత్ర ఒకసారి తీసుకుంటే ఆ రోజు 10th క్లాస్ పేపర్ కొట్టేసి పేపర్ లీకేజ్ చేసిన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని వచ్చి అవినీతి అక్రమార్జన కేసులో జైలు పోయి ఇచ్చాడు.